ప్రియులారా, దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ దినం అండి ఎవరైనా చెప్తారా? శుభ అంటే శుభము అంటే మంచి రోజు అంటే లోకంలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా ఒక ప్రతికూల పరిస్థితి వస్తే అంటే ఎక్కడైనా మరణిస్తే ఆ దినం మనం ఏమంటామండి? సంతాప దినం కింద మనం ప్రకటిస్తాం. కానీ యేసు ప్రభువారు మనందరి కొరకు ఆయన తను రిక్తులుగా చేసుకుని సర్వలోక నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించడం జరిగింది. అందుకని ఈ శుభ శుక్రవారాన్ని దేవుడు మనకి మంచి శుక్రవారం కింద దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరగరు కనుక మీరు క్షమించమని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నారండి? యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఒకసారి ఈ యొక్క వచనంలో ఒకసారి ఆలోచన చేస్తే 3 విషయాలు మనం గమనించవచ్చండి. ఒకటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రి అంటే పరమ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా మీరేమి చేయుచున్నారు అంటే మీరు అంటే ఇక్కడ మీరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న సైనికులు అందరూ కూడా. మూడవదిగా క్షమించబడడం. ఈ 3 విషయాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ప్రార్థన. మన జీవితాల్లో ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? మనకి 24 గంటల సమయం ఉంది. 24 గంటల్లో కనీసం ప్రతిరోజు ప్రతిదినం 10 నిమిషాలని మనం ప్రార్థన చేస్తున్నామా? అట్లీస్ట్ 10 నిమిషాలైనా, పావు గంట అయినా, అరగంట అయినా ప్రార్థన చేస్తున్నావా? చాలామంది అంటారండి, ఎందుకు చేయాలండి ప్రార్థన? దేవుడు నాకు ఏం చేశాడు? అసలు నేను ఎందుకు చేయాలి? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు అని చాలామంది చెప్తారు. కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నాడండి? యేసుప్రభు వారికి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, శ్రమలకుండా అనుభవంలో ఉన్నాడు ఆయన. కానీ ఆయన పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అంటే తన తండ్రితో సంభాషణ చేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో? శ్రమలుగా ఉందా వెళ్తున్నప్పుడు, శ్రమ అనే అనుభవంలో ఆయన వెళ్తున్నప్పుడు ఈ పరిస్థితిలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ మన జీవితంలో కూడా ఈ యొక్క శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తామండి. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే పక్కనతో చెప్పుకోవాలని ఆశపడతాం. మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా పక్కలతో చెప్పుకోవడానికి ఆశపడతాం. కానీ యేసయ్య తన తండ్రితో ప్రార్థన చేశాడండి. ఏమని? తండ్రి నా పరిస్థితి ఏమీ బాలేదు, కానీ ఈ సమయంలో కూడా నువ్వు రక్షించు అని దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రార్థన అనేది మానకూడదండి. ప్రతి దినము కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి మన ప్రార్థనను కొనసాగించాలి. ప్రతి దానికి మనకి సమయం ఉంటుందండి. పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, చదువుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఏమనంటే నాకు ప్రార్థన రాదు అంటారు. మిగతా విషయాలన్నింటి మీద శ్రద్ధ ఉంటుంది, కానీ ప్రార్థన మీద ఎవరికి శ్రద్ధ ఉండదు. కానీ
దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. రెండవదిగా వీరు ఏమి చేయుచున్నారు అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంటే వీరు అంటే ఎవరండి? పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న మత బోధకులు. కానీ వీరి కోసం దేవుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక, అంటే వారికి నిజమైన యేసు ప్రభు అంటే వీళ్ళకి ఎవరికి తెలియదండి. ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉన్న శాస్త్రులు కానీ తెలియదు, నిజంగా తెలియదు, వారు నిజంగా తెలియదు వాళ్ళకి. కానీ వారిని క్షమించమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రపంచంలో చాలా పెద్ద సంపన్నులైన ఆశ్చర్యకరమైన ఆలోచింపవలసిన విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, వీళ్ళు అందరూ కూడా యేసు ప్రభు వారిలో ఉన్న క్షమాపణ గుణాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. మహాత్మా గాంధీ కోసం ఒకసారి మనం ఆలోచన చేస్తే, మహాత్మా గాంధీ ఎవరు గాడ్సే అనే వ్యక్తి ఆయన చంపడం జరుగుతుందండి. తుపాకీతో మహాత్మా గాంధీని కాలుస్తారు. కాల్చినప్పుడు గాడ్సేని ఏమంటారంటే, మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే, వారిని విడిచిపెట్టండి, వారిని క్షమించండి అని. అంటే క్షమాపణ అనేది యేసు ప్రభువులో ఉండి ఆయన నేర్చుకున్నాడు. కానీ మన జీవితంలో క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఆయన సర్వశక్తుడై ఉండి కూడా ఆయన ఎంతో శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడండి. తను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? మనం పడాల్సిన బాధను, మనం మోయాల్సిన భారాన్ని, శిక్షను మనందరి కొరకు ఆయన ఒక్కడి మీద వేసుకుని మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఒకసారి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఒకసారి కొరింథీయులు 2:6 చదివినట్లయితే, 1 కొరింథీయులు 2:6 జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిర్ధారకులై పోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము పరమానందమే బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగయ్యుండను. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఎడల మహిమ స్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి పోలిద్దరు. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. ఏం చెప్తున్నారండి? అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండే ఎడల మహిమ స్వరూపకు ప్రభువుని సిలువ వేయకపోదు. అంటే నిజంగా వారికి తెలియదండి. ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకి నిజంగా ఆయన అంటే ఎవరో తెలియదు కాబట్టే వారిని సిలువ వేశారండి. చాలాసార్లు మనం తెలిసి కూడా పాపం చేస్తాం. తెలిసి పాపం చేస్తే క్షమాపణ ఉండదండి. తెలియక చేస్తే దేవుడు క్షమించే దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? తెలిసి పాపం చేస్తాం. ఏదైతే చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం, ఏ దారి అయితే వెళ్ళకూడదు అనుకుంటామో అదే దారిలో వెళ్తాం. కానీ తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే ఆయన క్షమించే దేవుడు కాదండి. కనుక మనం ఏం చేయాలి? పూర్వం మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం పాపాలు చేసామో ప్రతి ఒక్కరు కూడా మనకి అందరికీ తెలిసే ఉన్నది. కనుక మనం ఏం చేయాలండి? మనం గుర్తు చేసుకుని ఆ పాపం నుంచి మనం ప్రత్యేకంగా మనం జీవించాలి. రెండవదిగా అపోస్తల కార్యములు 3:17 చదువుతుంది. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియజేసుకుని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలు ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చింది. ప్రభు విశ్రాంతి కాలం వస్తున్నట్లు నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు నీ పాపమును తుడిచివేయబడను.
నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఏం చెప్తున్నాడండి? మారు మనసు పొంది తిరుగుడి అని చెప్తున్నాడు. మనలో మారు మనసు ఉందండి. పాపాల నిమిత్తం మనం మారు మనసు కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసేదని వానికి నాకు తెలియను. అంటే అక్కడ అధికారులు యేసుప్రభు వారిని తెలియక వారిని శిక్షించారు, వారిని దండించారు, కొరడా దెబ్బలతో కొట్టారు, ఉమ్ము వేసిన స్థితిలో యేసుప్రభు ఉన్నారు. అయినా సరే దేవుడు ఏం చెప్పాడండి? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అంటే తెలియక చేస్తే దేవుడు తప్పక మన జీవితంలో క్షమించే దేవుడే ఉన్నాడండి. మూడవదిగా 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చదువుతుంది. పూర్వము దోషకుడను హింసకుడను హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఉంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనుక కనికరింపబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నారండి? పౌలు పూర్వపు స్థితి ఏంటండి? దోషకుడు. పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడు. అంటే పౌలు ఎంతోమందిని దూషించేవాడండి, ఎంతోమందిని హింసించేవాడు, ఎంతోమందిని హాని చేసేవాడు, సంఘాన్ని చాలా చిత్రహింస చేసేవాడు. కానీ యేసుప్రభు వారు ఆయన కనికరించి తన మహిమ చెప్పున ఆయన చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన్ని రప్పించాడు. కనుక వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు కనికరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ తన పరిచర్యని నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన ఏమై ఉన్నాడంటే కృతజ్ఞుడై ఉన్నాడు. ఆయన తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడింది. అంటే అవిశ్వాసము బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? కనికరించబడ్డాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు అవిశ్వాసంగా ఉంటామండి. విశ్వాసులే కానీ అవిశ్వాసంతో పరిస్థితిని బట్టి మనం మారిపోతూ ఉంటాం. మనిషి హృదయం ఎప్పుడు ఒకలా ఉండదండి. పరిస్థితిని బట్టి మారిపోతాడు. ఇప్పుడు ఒకలా ఉంటాడు, రేపు ఒకలా ఉంటాడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఏం నేర్చుకోవాలండి? మన పూర్వపు స్థితిలో ఉన్న పాపాలు, దోషాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనం మళ్ళా జ్ఞాపకం తెచ్చుకోకుండా ఆయన మీద బ్రతికి మనం జీవించాలి. రెండవదిగా లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం చూడండి. అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగింది. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొక్క ఎక్కువగా తీయదు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించురో వాని యొక్క ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతుంది. అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అది నెరవేరే వరకు నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చునని మీరు తలంచుతున్నారా? కాదు, వేదమునే కలుగు చేయవచ్చునని మీతో చెప్పుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. అంటే మనకి తెలియక ఎన్నో చేస్తాం పాపాలు, కానీ దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. ఖచ్చితంగా మనకి దెబ్బలు అనేవి ఉంటాయి, కానీ అవి కొన్ని దెబ్బలే మనకి మన జీవితంలో తగులుతాయి. కనుక అదే తెలిసి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 48వ వచనం. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్దకు ఎక్కువగా తీయచూతులు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించురో వాని యొక్క ఎక్కువగా అడుగుతారు. హల్లెలూయా. అంటే మన జీవితంలో తక్కువగా చేస్తే మన జీవితంలో శిక్ష ఉంటుందండి. అదే తెలిసి చేస్తే శిక్ష మరింత బహు ఘోరంగా ఉంటుంది. కనుక మన జీవితంలో తెలిసి పాపాలు చేయకుండా
మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిశుభ్రంగా మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. మూడో అంశం మనం నేర్చుకుందాం, క్షమాపణ. మనం నిజంగా క్షమిస్తున్నామండి ఇతరులని. మన జీవితాల్లో ఎంతోమంది మనల్ని హాని చేయొచ్చు, నిందించవచ్చు, బాధించవచ్చు, ఎన్నో ఇబ్బందులు గురి చేయొచ్చు. కానీ మనం నిజంగా క్షమిస్తున్నామండి? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచ్చిన ఒకసారి చదువుతున్నాను. నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తారండి? మీ శత్రువుల కొరకు మిమ్మల్ని శత్రువులకు ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. మన జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటారండి. మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామంటారా? మనందరి జీవితాల్లో శత్రువులు అనేవారు ఉంటారు. మనల్ని బంధించేవారు, మనల్ని హింసించేవారు ఎంతోమంది ఉంటారు. వారికి మనం ఏం చేస్తామంటే ఏదో విధంగా మనం వాళ్ళని ఏదో విధంగా మనం పడగొట్టాలని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి, వీళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, హింసించున్న వారికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద. రెండవదిగా మనం క్షమాపణ అనేది మన జీవితంలో ఎలా వస్తుందండి? ఒకసారి వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చెప్పి ఉన్నాడంటే, అందరూ కూడా ఆ స్త్రీని వెలివేశారు. ఈమె వ్యభిచారం చేసింది, ఈయన రాళ్ళతో చంపండి అని అంటే యేసు ప్రభు ఒక్క మాటే అన్నాడు. మీలో ఎవరైనా, మీలో తప్పిదం ఎవరు లేకపోతే మొదట ఆవిడ మీద రాయి వేయమని దేవుడు చెప్తాడు. కానీ ఒక్కరు కూడా ముందుకి రారండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆ స్త్రీని అమ్మా అని చెప్తున్నాడు. మీ పాపములు క్షమించబడినవి, ఇకను ఎన్నడూ ఆ పాపములకు జోలికి పోవద్దు. అంటే దేవుడు అంత పాపిష్టి స్త్రీ అయిన ఆమెను మనం క్షమించినప్పుడు మన జీవితాల్లో ఇతరులు మనకు క్షమించలేవండి? ఇతరులు మనకు క్షమించలేవా? క్షమించాలి. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. ఈ క్షమాపణ అనేది మనకి మన జీవితంలో ఎప్పుడు వస్తుందండి? మారు మనసు కలిగినప్పుడు వస్తుంది. ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు మనకు వస్తుంది. కనుక మన జీవితంలో ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ క్షమాపణ అనేది పొందుకొని మనం ఉండాలి. ప్రతి ఒక్కరిని క్షమించాలి. మన జీవితంలో ఎంతోమంది అంటే మనం నమ్మిన వాళ్ళే మనం ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు? మోసం చేస్తారు. కానీ వారిని నిజంగా మనం క్షమిస్తున్నామండి? క్షమించగలిగే ఆ హృదయాన్ని దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, మన జీవితంలో ప్రతి ఒక్కరిని క్షమించాలండి. మనం ఇతరుల పాపాలను క్షమించకపోతే దేవుడు మనం చేసిన పాపాలు ఎందుకు ఎలా క్షమిస్తాడండి? క్షమించలేడు. కనుక మనల్ని మనం క్షమించుకొని ఇతరుల్ని క్షమించి మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. ఇతరులు మనం క్షమించాలి, మన కుటుంబంలో మనం క్షమించాలి, మన తల్లిదండ్రులను మనం క్షమించాలి, మన అన్నని మనం క్షమించాలి, మన అమ్మని క్షమించాలి, మన ఫ్రెండ్స్ని క్షమించాలి. అందరినీ మనం ఏంటి? క్షమించాలి. వారు ఎంత మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఎంతగానో వాళ్ళని హింసించవచ్చు, బంధించవచ్చు, మనం ఎంతగానో హాని చేయొచ్చు వాళ్ళు. కానీ మనం ఏం చేయాలి? క్షమించాలి. కనుక మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలండి? క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకి తెలియదు. కనుక ఈ క్షణం బాగానే ఉంటామండి. ఏ గడి అనేది మనకి తెలియదు. అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ క్షణం బాగానే ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుడే, ఆ దేవాది దేవుడైన ఆ యేసే క్షమించినప్పుడు మనం ఎంత అండి క్షమించాలి కదా.
ఆ దేవుడే క్షమించినప్పుడు మనం క్షమించకపోతే ఇంకా మనం ఎందుకండి? కనుక మనం అందరినీ క్షమించాలి. కనుక ఏం చేయాలి? మన అందరినీ, మన ఎడల అపరాధం చేసిన ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి. ఆయన నిమిత్తం ఏం చేయాలి? అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన, క్షమాపణ. ఈ రెండు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉందాం, క్షమాపణ అనేది మనం కలిగి ఉందాం. చివరిగా నా జీవితంలో ఒక జరిగిన సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే కాకినాడలో జరిగిన సంఘటన, మా చర్చి దాంట్లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. అదేంటంటే ఒక అంకుల్ గారికి నాకు ఒక మంచి పరిచయం, ఒక ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. కానీ కొంత మాట విభేదాల వల్ల, మాట విభేదాలు కూడా కాదండి, అంటే ఆయన ఏంటంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా ఆయన అంటే చాలా ఇష్టం. కానీ ఒక దినాన్న మా ఫ్రెండ్ అయిన అమృత్ అని ఒక తమ్ముడు ఉండేవాడు. తను నేను కూడా వాళ్ళ షాప్కి వెళ్ళాము. అంటే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తారనమాట. నడిపిస్తే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు, తిన్నాము. తిన్న తర్వాత ఆయన మా ఫ్రెండ్ అయిన వాళ్ళ మావయ్య కోసం తప్పుగా చెప్పాడండి. ఇలా మీ మావయ్య అలా చేస్తున్నాడు, అలా తిరుగుతున్నాడు, కొన్ని విషయాలు, చెప్పకూడని విషయాలు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విషయాలు మా ఫ్రెండ్ ఏం చేశాడు? వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి చెప్పి ఉన్నాడు, అందరికీ చెప్పాడు. ఈ విషయం ఎక్కడికి వెళ్ళింది? సేవకుల దగ్గరికి వెళ్ళింది. సేవకుల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు? ఎవరైతే మామూలుగా ఈ మాట అన్నారో రాజుగారని, ఇద్దరు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం కూడా సేవకులు ఎదుట వాడిని తీసుకొచ్చారు. కానీ అంతా బాగానే ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, రాజుగారు ఏం చెప్పారంటే, నాకు తెలిసిన ఆయన, నేను తప్పు అయిపోయిందండి, నోరు జారిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడను అని చెప్పాడు. కానీ ప్రియులారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే అంతా బాగానే చెప్పాడండి మా ఫ్రెండ్. చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట అన్నాడు, ఒకవేళ ఇది నిజం కాకపోతే పక్కన నా సహోదరుడు కళ్యాణ్ అన్నయ్య కూడా ఉన్నాడు. ఈ విషయం ఆయన చెప్పగానే ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఒకవేళ ఆయన కోసం తప్పుగా చెప్పానేమో అని నాతో మాట్లాడటం మానేశాడు. ఇంచుమించు ఆయనకి నాకు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది ఆయనతో మాట్లాడి. నేను మాట్లాడతాను కానీ ఆయన నాతో మాట్లాడు. ఒకసారి బాధ వేస్తుంటుంది, ప్రభు నేను క్షమించాను కానీ అవతల వ్యక్తి ఎందుకు క్షమించలేకపోతున్నాడు అని ఒక్కొక్కసారి నాలో నేను కృంగిపోతాను. కానీ దేవుడు తన కృప చెప్పిన క్రిస్మస్ రోజున ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను. అయినా సరే ఆయన నాతో మాట్లాడలేదు. నూతన సంవత్సరంలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్పాను. అయినా సరే ఆయన నాతో మాట్లాడలేదు. కానీ ఇన్ని చేస్తున్నా కూడా యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ తప్పేం లేదండి, నేను అసలు ఏమీ మాట్లాడలేదు. కానీ తప్పు లేకపోయినప్పటికీ నేనే నింద చేసినట్టు, నేనే ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పినట్టు ఆయన ఊహించుకుని నాతో మాట్లాడడం మానేసి. కానీ చాలాసార్లు ఏంటంటే మనలో ఏ తప్పులు లేకుండా చాలామంది ఇలా చేస్తారండి. అంటే వాళ్ళే తప్పు చేసినట్టు, మనం క్షమించినా వాళ్ళకి క్షమించలేని స్థితి. కనుక ఏం చేయాలి? మనందరూ కూడా క్షమాపణ కలిగి జీవించాలి. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.